నమస్కారం ఏబిటెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. వేదిక ముందున్న మానదములకు పాస్టర్ గారికి పీస్ కమిటీకి నా సహచర ఉద్యోగాలకు పత్రికా మిత్రులకు అందరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంకా ఇక్కడ మాట్లాడిన పాస్టర్ గారికి గాయపోలే కొన్ని కూడా పోయింది మన గవర్నమెంట్ మన ప్రభుత్వం పేదలను ఆదుకునే క్రమంలో ఈ పండుగలను కూడా గౌరవించి అది జరుపుకునే వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా కొంత చేయూతనిచ్చి దీన్ని కొనసాగించాలని ప్రభుత్వ పరంగా వాళ్ళకు కొంత శ్రీవాడు కల్పించడానికి అవకాశం. క్రిస్మస్ అనేది ఒక పవిత్రమైన మన ఎప్పుడు చేసిన పవిత్రంగా ఉంటుంది. క్రిస్మస్ కూడా అందులో భాగంగా పవిత్రమైన దినం 25th ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే దినం కనుక ఈ క్రైస్తవ సేవకులైన వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవనీయులు సూర్యపేట అడవి గారు, గౌరవనీయులు సూర్యపేట డిసిసి అధ్యక్షులు సూర్యలింగర్ గారు, డానియల్ గారు, గౌరవనీయులు తిరుమగిరి ఎంపీ గారు, అరకుల ఎంపీ గారు, అన్ని మండలాల ఎంపీ గారు, తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు, వివిధ అధికారులకు, పల్లెల్లో ఉండి ప్రజలకు ఈ క్రైస్తవ సంఘాల తరఫున కానీ లేదా వేరే వివిధ రూపాలుగా సేవలు అందిస్తున్న పాస్టర్లు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు నేను చెప్పాలా లేదా ఇది రాజకీయం కాదా తెలియదు, కానీ మీరందరితో ఓటేసారు పక్క ఈ సందర్భంగా మీకు కూడా నేను శిరస్సు వచ్చి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక మంచి మనిషిగా, ఒక మమత గల మనిషిగా, ఒక మర్యాదస్తుగా, ఒక సామాన్య వ్యక్తిగా నన్ను అట్టే చూసిన జనం నాకు అట్టే ఉండేసి కనుక ఈ సందర్భంగా నాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రేపు ఈ రాజ్యం, ఈ ప్రభుత్వం పేదల పక్షాన భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించే ఒక గొప్ప లౌకిక తత్వం గల పార్టీ అన్నమాట. అందుకోసమనే ఇవాళ ఈ తుంగతుర్తిలో ఈ పీస్ కమిటీ ఆధ్వర్యంలో మీ అందరు కూడా పిలిచి గౌరవించాలన్న ఒక నిండు హృదయంతో ఈ కార్యక్రమం చేశారని అనుకుంటున్నాను. కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ ఎంఆర్ఓ గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరికో ఒకరు బాధ్యత తీసుకున్నాడు, ఆ బాధ్యతను కూడా మనం గుర్తించి తను గౌరవిస్తే తను కూడా సంతోషపడి ఇంకో పని చేస్తాడు. అందుకోసం మిత్రులారా, మనిషిని గౌరవించినాడే మానవత విలువలు కలిగినాడే ఆ మతం అనే ఒక దేవుడు ఉన్నాడా లేడా తర్వాత విషయం, కానీ నీ అంతరాత్మ అనుకునే దేవుడు లేడక్కర్లేదు. నాకు దేవుడు లేడా అనుకుంటే ఏం చేయలేము మనం. నీ అంతరాత్మ అనుకుంటే అది నీ ఇష్టం మీద ఆధారపడి. కనుక క్రైస్తవిజం అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్తుందంటే దానికి నమ్మకమైన వాక్యం ఉంది కాబట్టి అది వర్ధిల్ల
వాక్యాన్ని ముందు తీసుకుపోయే వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా తిరుపతి దేవస్థానం కూడా చెప్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా రకరకాల మతాలకు రకరకాల వ్యవస్థలకు ఒక చిహ్నం ఉంటుంది. అది బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు. కానీ అలా ఈ బైబిల్ వాక్యం అనేది ప్రతి క్రైస్తవునికి బైబిల్ ఉంటుంది. ఎందుకంటే నన్ను పాస్టర్గానే మీరందరూ క్షమించాలి. నేను నికాల సోషల్ పాస్టర్ చదువుకున్నాను. ఈ లైన్లో పోయాను. కానీ మయ్య నా పేరు సాగల కానీ మయ్యకు మమ్మ కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని కనిపించారు కాబట్టి నేను అయిపోయలేను కనుక వాళ్ళకు కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మం నా మీద అందుకోసమే క్రైస్తవ కుటుంబాలు ఎక్కడున్నా ఒక కుటుంబం ఒక ఇద్దరిని చదివేయడు, ఒక కుటుంబం ఒక ఇద్దరిని చదివేయడు, సాయం చేయడు. అది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. లేకపోతే సండే నాడు వచ్చినాడు మంచిగా కామ్గా చికెన్ వాడే తిందాము తెలుసు కంటే కథ అవుతుంది. దయచేసి క్రైస్తవ ఇలా మీరు హాస్పిటల్ చూడండి, ఎక్కువ క్రైస్తవ కుటుంబానికి చెందిన నర్సులే ఉంటారు. మీరు బాగా ఎక్కడ పరిశీలించండి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఎక్కడ చూడండి. ఇంకోటి పుట్టిన బిడ్డను పట్టుకునే ఆ ఓపిక, ఆ విధానం వాళ్ళకే తెలుసు, ఎవరికి తెలవనిగా. పుట్టిన బిడ్డను ఆ నర్సుకే తెలుసు, కానీ ఆ నర్సులే క్రైస్తవ బిడ్డలు చాలా మంది ఉన్నారు. అంటే మీలో మానవత్వ విలువలు అందరూ కూడా ఈ మానవత్వ విలువలు కాపాడాల్సిన బాధ్యత అన్ని కులాలకు అన్ని మతాలకు ఉండాల్సిన ధర్మం కూడా ఉంది. అందుకోసమే ఈ తుంగతుర్తి గడ్డ మీద నిజంగా ఇది పోరాటాల గడ్డ. మట్టిని పట్టుకుంటే కూడా చలనం ఉంటుంది, అంత వీరులో కన్నా గడ్డ ఇది. ఈ గడ్డలో ఒక ప్రశాంతత నెలకొనాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో 5 సంవత్సరాలు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయాణంలో ప్రజల కోసం మనందరూ సేవ చేసుకొని పోవాల్సిన బాధ్యత కూడా ఉన్నాం. అందుకోసమని అందరినీ కూడా గౌరవించే తత్వం నాకుంది, ఓపిక ఉంది, అన్నీ ఉంది. కనుక మీరందరూ ఈ పీస్ కమిటీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఫలాన్ని కూడా మీరు అందుకొచ్చిన బాధ్యత ధర్మం మీకున్నది, ఇవ్వాల్సిన ధర్మం కూడా గవర్నమెంట్ ఉంది. కనుక ఎంఆర్ఓ గారు వారు మన సాయంత్రం ఉంటుందంటే తప్పకుండా మీరు తుంగతుర్తి తిరుమల పెడితే సాయంత్రం ఉంటుంది, అందరూ వస్తారని చెప్తే కానీ అందరూ కూడా బాగా వచ్చారు. మీరు కూడా సేవ చేసే క్రమంలో వెనకట క్రైస్తవ పంతులు అంటే ఆయనకు వైద్యం కూడా వచ్చేది, పంతులంటే ఆ క్రైస్తవ పంతులు అంటే మొట్టమొదటి పంట అలాగే ఇంత దశ భాగం తర్వాత కోడి గుడ్డు పెడితే మొట్టమొదటి గుడ్డు వాళ్ళకి వచ్చింది. అవునా? ఎదిగాను మీకు అలకా గుర్తున్నా కాదు లెక్క. ఫస్ట్ కోడి గుడ్డు పెడితే ఆ కోడి ఫస్ట్ గుడ్డు కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు బహుమానంగా. అంటే వాళ్ళకంతా పవిత్రత ఉంటుందని నమ్మకం. తర్వాత ఆ క్రైస్తవ చర్చి పొందిన వాళ్ళు మంచిగా కూరగాయలు తీసుకుపోయి ఇచ్చేవారు పాస్టర్ గారు. కానీ పాస్టర్ అప్పుడు చాలా మంచిది, ఆ తరిగా ఉంటే మంచిది. నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని కూడా, అంటే ఏ రకంగా కాదు కనుక మిమ్మల్ని గౌరవిస్తేనే మీరే కాదు ఏ మతస్థులు వచ్చినా ఎవరు వచ్చినా నేను రాజకీయ నాయకుడు, నేను ప్రజల మధ్యలో ఉన్నాను. కనుక నన్ను దీవించినందుకు మీ అందరు కూడా నేను శిరస్సు వచ్చి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కనుక ఈ కార్యక్రమంలో నేను ముఖ్య అతిథిగా నిజంగా అనుకున్నది 2001 అనుకున్నా, ఖచ్చితంగా 2023 కావాలి ఏమన్నా అనుకున్నా. ఎందుకంటే నా కారు కూడా 2023 నా కార్ నెంబర్ ఇంకా అనుకున్న ఖచ్చితంగా దగ్గర నాకు బాడమైన విశ్వాసం. అది కాంగ్రెస్ పార్టీ కనుగొనలేండి, కాంగ్రెస్ పార్టీ అవకాశం. ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాక్షేత్రంలో 6 గ్యారంటీలు పెట్టింది మనకు
ఆరు గ్యారెంటీలలో ఈ క్రైస్తవులు కూడా ఉంటారు. 6 గ్యారెంటీలలో ఈ క్రైస్తవ బిడ్డలు కూడా ఉంటారు. ఇందులో అందరూ ఉంటారు. ఈ క్రైస్తవులు కాదు, అందరూ ఉంటారు. ఇక బస్ ఎక్కుతలేదు, ఫ్రీగా ఎక్కున్నారా? టికెట్ తీసుకుంటారా? లేదు కదా. కొట్లాడి నాకు సీట్ కావాలి అనలేరు. అందుకోసమనే ఫస్ట్ గ్యారెంటీ మీకే వచ్చింది. ఆడపిల్లలు గౌరవించిందని సమాజం గౌరవించబడుతుంది కనుక మొట్టమొదటి మహాలక్ష్మి ప్రయాణం కూడా మీకే వచ్చింది కనుక దగ్గర గ్యారెంటీలు కూడా అన్ని కూడా ఒక్కొక్కటి అమలైతే ఇంతకుముందు జరిగిన తతంగాన్ని కూడా కార్యక్రమం జరుగుతుంది. అందుకోసమని ఈ రోజు నాడు ఇవన్నీ రాజకీయాలు మాట్లాడుతూ ఇది ఒక పీస్ కమిటీ పవిత్రంగా గవర్నమెంట్ పెట్టి క్రైస్తవులను గౌరవించే ఒక తత్వాన్ని మన అలవర్చుకోవాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కనుక మీరు పాస్టర్ గారికి మా వచ్చిన ప్రజాప్రతినిధులకు, ఎంపీపీలకు, ఎంఆర్ఓలకు, ఎండిఓలకు, గౌరవ జడ్పీటీసీలకు అందరికీ కూడా నేను పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
నిమ్మకాయ